ములుగు జిల్లాలో ఉదయం వచ్చిన భూకంపం నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేదు. ములుగు జిల్లాలోనే ఎందుకు వరుసగా విపత్తులు సంభవిస్తున్నాయి? విపత్తులపై ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సైంటిస్ట్ రవికిరణ్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సంబంధించినటువంటి జిల్లా తాడ్వాయి సమీపంలోనే మేడారంకు దగ్గరలో దాదాపు కొన్ని వేల చెట్లన్నీ కూడా నేలరాలిన విపత్తు జరిగిన సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు మళ్ళీ అదే కేంద్రంగా భూకంపం కూడా వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల మీద మాట్లాడేందుకు శాస్త్రవేత్తలు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ రెడ్డి ఉన్నారు, ఆయన మాట్లాడదాం. సార్, అంటే ప్లానిటోరియం డైరెక్టర్గా మీరు చూశారు, సైన్స్ సెంటర్కి సంబంధించి కూడా చూశారు. అసలు ఇప్పుడు జరిగినటువంటి ఈ భూకంపం కావచ్చు, లేదా అంతకుముందు వచ్చినటువంటి ములుగులోనే అత్యంత విపత్తు కూడా జరిగింది. అసలు వీటిని వేలాది చెట్లు పడిపోయింది. దీని అన్నింటిని కూడా ఎట్లా చూడొచ్చు? అంటే ప్రకృతిని మనం నాశనం చేయటం వల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి మనం మంచి చేస్తే అది మంచి చేస్తుంది. మనం ప్రకృతిని కనుక నాశనం చేస్తే చెడు చేస్తున్నాం కాబట్టి అది కూడా చెడు చేస్తుంది. అంటే దీనివల్ల ఇప్పుడు మనకు బొగ్గు గనులు తీస్తున్నాము ములుగు ప్రాంతాల్లో, దానివల్ల కూడా మనకి విపరీతమైన వేడి, విపరీతమైన పొల్యూషన్. రెండోది, బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాయు గుండాలు అక్కడ కలుసుకోవడం అది సాధారణంగా ఎక్కడ జరగదు. ఒక వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, రెండో వైపు నుంచి రెండో వైపు వెళ్తాయి. కానీ ఇక్కడ రెండు ఒకేసారి జరగటం వల్ల విపరీతమైన ఒత్తిడి పెరిగి అక్కడ చెట్ల వేర్లతో సహా లేచిపడి 50,000 పైగా చెట్లు నాశనమైనది. అది ఎప్పుడు వినని కనివినేరుగనట్టు ఒక ప్రకృతి వైపరీత్యంగా చెప్పుకోవచ్చు. కారణం మానవ తప్పిదం వల్లనే. మళ్ళీ అదే కేంద్రంగా మేడారం కేంద్రంగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల మనకి భూకంప కేంద్రం ఏర్పడింది. అది కూడా మనకి గమనించాలి ఎందుకు జరుగుతుంది అనేది. ప్రధానంగా భూకంపాలు ఏం జరుగుతాయంటే, భూకేంద్రంలో 16 పలకలు ఉంటాయి. పలకలు ఒకదానికొకటి జరిగినప్పుడు, స్లోగా జరిగినప్పుడు ఆ ప్రకంపనలు అనేది జరుగుతూ ఉంటాయి. ఒకవేళ విపరీతంగా స్పీడ్తో కనుక జరిగిందంటే దారుణమైన సంఘటన జరుగుతాయి. మనకి ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకో, జపాన్, ఇండోనేషియా ఇట్లాంటి ప్రాంతాలు చేస్తున్న నార్త్ వైపు మనకు ఉత్తరప్రదేశ్లో కూడా గతంలో వచ్చిన సంగతి విన్నాం. ముఖ్యంగా భారతదేశం హిమాలయ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు చాలా డేంజర్ జోన్లో ఉంది ఇటువంటిది మా ఇండియాలో కూడా. కానీ మన దగ్గర జరగడానికి ప్రధాన కారణం ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా చెప్పుకోవచ్చు. రెండోది, భూకేంద్రంలో కూడా విపరీతమైన వేడితో కడిగిన ద్రవ రూపంలో ఉన్నటువంటి ఒత్తిడి విస్ఫోటనం వల్ల కూడా ఈ భూకంపాలు ఏర్పడతాయి. రెండోది, అగ్నిపర్వతాలు ఏర్పడతాయి, లేకపోతే స్టెరాయిడ్స్ ఇట్లాంటి భూకంపం తగిలినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకోటి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ ప్రకంపనలు అనేది భూమిలో నిరంతరం జరుగుతున్నట్టు ఒక ప్రక్రియ. కానీ అది ఒక్కోసారి ఎక్కువ జరిగినప్పుడు మన బయట కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉదయం నేను నా డంబుల్స్తో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నా సెల్ ఫోన్లు ఇట్లా పక్క జరిగినాయి. నా పక్కన ఉన్న ఇంకో డంబుల్ దొల్లటం జరిగింది. ఏందాన్ని ముందు ఒక సెకండ్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం జరిగింది ఏందనుకో టక్కున పరిగెత్తుకుంటూ వచ్చాను. మా అన్నయ్య మా మిస్సెస్ని కూడా బయటికి రమ్మన్నాను. అంటే ఆ తీవ్రత ఒక విధమైన సౌండ్, అది మనం ఎప్పుడు చెప్పడానికి కూడా వీలు కాదు. ఒక విధమైన సౌండ్ మాత్రం ఏదో జరిగింది అని వెంబటే ఐడెంటిఫై చేయలేకపోయాను ఇది భూకంపాన్ని. తర్వాత ఇమ్మీడియట్ నాకు ఫ్లాష్ లైట్ ఇది భూకంపం వచ్చింది అని చెప్పి మా తమ్ముని పిలిచి చెప్పడం జరిగింది. అందరూ బయటకు వచ్చాం. అయితే సార్, చాలామంది చెప్పడం ఈ భూకంపానికి సంబంధించి గోదావరి దగ్గరలోనే రావడం, రెండోది ఇప్పుడు చెట్లు పడిపోయినటువంటి విపత్తుకు భూకంపానికి సంబంధం ఉండకపోవచ్చు. ఇది భూమి ఉపరితలంలో జరిగింది, అది భూమి లోపల జరిగింది అనేది. అసలు అంటే ఈ ప్రకృతి వైపరీత్యం కేవలం అదే కేంద్రంగా జరగడానికి రెండింటికి సంబంధం లేదని చెప్తూనే రెండు ఒకే ప్రాంతంలో రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు నీటి ప్రవాహం కూడా బాగా ఒత్తిడి జరిగినప్పుడు ఒత్తిడి జరుగుతుంది ఆ ప్లేట్ల మీద. లోపల ఉన్న ప్లేట్ల ఒత్తిడి కనుక జరుగుతూనే ఇటువంటి జరుగుతాయి. ఒత్తిడిలు కనుక లేకపోతే జరగదు. కొన్ని లక్షల క్యూసిక్లు, కోట్ల క్యూసిక్ల టీఎంసీల నీరు మనకి గోదావరిలో ప్రవాహం జరిగినప్పుడు ఆ ఒత్తిడికి ఎక్కడైతే డ్యాములు కడతారో చూడండి, ఎక్కడైతే డ్యాములు కడతారో అక్కడ మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అట్లా ఎక్కడైతే భూగర్భ గనులు మనం తీస్తున్నామో అక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే కోఇన్సిడెంట్గా జరిగింది. ఇప్పుడు అదేం భూమి పైన జరిగింది, కానీ ఇదంతా లోపల జరిగేది లోపల మాత్రం కాబట్టి ఆ ప్రాంతంలో రావటం అనేది మన దురదృష్టకరం అని చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చినటువంటి విపత్తును ఎట్లా చూడవచ్చు? భవిష్యత్తులో ఎలా ఉంటుందండి? మన యొక్క సూచన, మనకి సిమ్టమ్స్ ఇలా మీకు నేను హెచ్చరిస్తున్నాను, మీరు జాగ్రత్త వహించండి అని మాకు చెప్పకనే చెప్పిందని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అలర్ట్ అయ్యి దానికి జరిగే నష్టాన్ని కనుక, ఇప్పుడు గనులు డ్యాములు కట్టడం వల్ల నీటి ఒత్తిడితో జరిగింది కాబట్టి అటువంటి పరిష్కారాన్ని మనం పోతూ మంచి వైపు వెళ్తే అది మంచి ఇస్తుంది, చెడు వైపు వెళ్తే చెడు ఇస్తుంది ప్రకృతి. దాన్ని జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకుంది. మన దగ్గర పెద్దగా ఇట్లాంటి విపత్తులు కావచ్చు, భూకంపాలు తీవ్రత చాలా తక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు.
నిజంగా అంటే బయాలజికల్ సంబంధించినటువంటి వాళ్ళు కావాలి వాళ్ళు మీరు ఇట్లా ఖగోళ శాస్త్రాన్ని నుంచి చూస్తే దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే నార్త్ని ఎందుకు అంటున్నామంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కనుక అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే హిమాలయ పర్వతాల శ్రేణి ప్లేట్ల మీద ఒత్తిడి బాగా ఉంటుంది. ఆ కారణం ఒకటి. రెండోది మన దగ్గర అట్లాంటి డ్యాములు ఎక్కువ లేవు, అట్లాంటి పర్వతాలు అట్లాంటి కానీ ఒత్తిడి కలిగజేసినవి లేవు. కాబట్టి మన దక్కన్ పీఠభూమి కాబట్టి ఛాన్స్ చాలా తక్కువ భూకంపాలు వచ్చేది. కానీ నార్త్ వైపు మాత్రం ఆ బెల్ట్ మాత్రం ప్రజెంట్ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది, చాలా డేంజర్ జోన్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇంత బాగా డ్యామేజ్ అయ్యి ఆస్తి నష్టం జరిగేటువంటిది భూకంపాలు మన దగ్గర రాకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. భూకంపాలకు సంబంధించి ప్రకృతి కూడా కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడినప్పుడు మాత్రమే అది బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇండికేషన్స్. అదేవిధంగా భూకంపాలకు సంబంధించినటువంటి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకురావాలని కోరుతున్నారు. మొత్తంగా మానవ తప్పిదంతో ఇలాంటి విపత్తులకు కూడా కారణమవుతుందనే భావన కూడా వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, VC న్యూస్, వరంగల్.